నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపము ఆశీర్వాదకరముగా చేసిన. చాలమ్మా. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపాన్ని ఏం చేశాడు? ఆశీర్వాదకరముగా చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనకి చాలా సూటిగా అర్థమవుతా ఉంది. ఇక్కడ నీ దేవుడైన యెహోవా నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి చెప్పండి, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చాడంట. శాపం అంటే ఏమిటి? శాపం ఎందుకు వచ్చింది? ఆ శాపం రావడానికి కారణం ఏంటి? ఒక మనిషి ఇక్కడ శాపంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్న మాట, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. అంటే ఇక్కడ బిలాము ద్వారా ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి తీసుకొచ్చారు అక్కడికి. అయితే ఆ నోటు నుండి ఒకవేళ శాపకరమైన మాటలు వస్తే వారు శపింపబడతారు, ఆశీర్వాదకరమైన మాటలు వస్తే వారు ఆశీర్వదింపబడ్డే. శాపాన్ని దేవుడు ఎవరిని ప్రేమించాడు? వారి ప్రజలను ప్రేమించాడు కాబట్టి ఆ శాపకరమైన మాటలు రాకుండా బిలాము నోటును మూసి ఆ నోట నుంచి వచ్చిన మాటలు ఏంటంటే ఆశీర్వాదకరమైన మాటలు పంపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు చెప్పండి? నన్ను ప్రేమించాడని చెప్పుకోండి అందరూ. నన్ను ప్రేమించాడు కాబట్టి నేనేదైనా శాపములో ఉంటే దానిని నాకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనిషి శాపములో ఉంటారా అంటే మనిషి శాపములో పడ్డారండి. శాపములో పడిపోయారు కాబట్టి శాపం నుండి దేవుడు తప్పించాలి కాబట్టి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే మనిషి ఆ శాపాన్ని ఎందుకు పొందుకున్నాడో కూడా మనకి తెలుసు. కానీ ఆ శాపాన్ని ఎందుకు పొందుకున్నాడు అంటే దేవుని మాట వినకపోవటం వల్ల పొందుకున్నాడు. అంటే ఎక్కడ దేవుడి మాట వినలేదు వీరు? ఆది కాండములో ఆదాము గారు అవ్వమ్మ గారు దేవుడి మాట వినలేదు. వీరు దేవుడి మాట వినలేదు కాబట్టి వారి మీదకి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆ శాపములో ఉండకూడదు అన్నదే దేవుని ఉద్దేశం. ఒక మనిషి శాపములో ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏమని చదువు? నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు శాపములోనో లోకంలోనో పాపంలోనో ఉంటే నిన్ను చూస్తూ ఊరుకోలేడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? అందరూ చెప్పాలి, మనల్ని ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ శాపమును మనకంట ఆశీర్వాదకరంగా మార్చాడు అంటుంది వాక్యం. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను అంటాను కదా, ఇప్పుడు మనం మనుషుల ప్రేమను ఆశించాం ఏమండి, కానీ ఇక్కడ దేవుడు ప్రేమిస్తే చాలు. మనుషుల ప్రేమది ఏముంది? యారు ప్రేమిస్తారు, రేపు ప్రేమించరండి అంతే. యారు ఇష్టమైతే ప్రేమిస్తారు, కష్టమైతే మానేస్తారు. దేవుడు అది శాశ్వతమైన ప్రేమ. అది హల్లెలూయా. ఎందుకంటే ఇడిమిలో మాట ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి ఇడవకని ఎడల ఆయన ఏం చూపిస్తున్నాడు? కృపను చూపిస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేవాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని ప్రేమించి, ప్రార్థన చేయలేనప్పుడు మనల్ని ప్రేమించడం మానేసి, దేవుడు మందిరానికి వస్తే ప్రేమించి, మందిరానికి మానేస్తే ప్రేమించడం మానేసేవాడే కాదు. ఆయన ప్రేమించడం మొదలు పెడతారు, సత్యదాకా ప్రేమిస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమతో మొదలు పెట్టాడంటే నేను చచ్చిపోయేదాకా ఆయన ప్రేమ నిన్ను నన్ను విడిచి వెళ్ళిపోతావు. మనుషులు ప్రేమ వ్యర్థమేమో. ఎందుకంటే నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కన్నవారు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, నువ్వు ఎవరెవరో నాకు ఉన్నారండి, బలం ఉంది అనుకుంటాం కదా. వారందరూ కూడా ఒక రోజు నిన్ను ప్రేమించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వారు ఒకవేళ నిన్ను ప్రేమించకపోతే వాళ్ళ ప్రేమను కోరితే నేను అంటాను మూర్ఖులు అని. మనం ఎవరి ప్రేమను కోరుతున్నాం? మనం దేవుని ప్రేమను మాత్రమే కోరాలి. హల్లెలూయా. ఆ దేవుని ప్రేమను మాత్రమే కోరినట్లు. ఎందుకో తెలియదు, రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు ఈ వర్తమానం ఇచ్చాడు నాకు. ప్రభా ఏంటి రేపటి దినము ఏ వాక్యం కావాలి? ఈ ప్రార్థన ఎప్పుడు చేశాను అనుకున్నారు? రాత్రి 2 గంటలకి, 1 గంట ఆ టైంకి చేశానంట.
రాత్రి 1 గంట అంటే రాత్రి లైవ్ ప్రార్థన అయ్యేసరికి 12 అయ్యింది. ఆ టైంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నాయనా రేపు అంటే అప్పటి వరకు దేవుడు మాట్లాడలేదు. ఏం చెప్పాలి, ఏంటి ప్రభువా, ఏమి నా బిడ్డలకు తెలియచేయాలి ప్రభువా అంటే, నా ప్రేమ ఒక ఉన్నతమైన స్థానంలో ఉందని, నా ప్రేమ ఒక ఉన్నతమైనదని, నా ప్రేమ ఒక గొప్పదని రేపటి దినమున దేవుడి సన్నిధిలో ప్రకటించాలని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుడి ప్రేమ చాలా ఉన్నతమైనదండి. అది దేవుడి ప్రేమ ఎంత ఉన్నతమైనది అంటే, నువ్వు నేను ఏమన్నాను, చచ్చిపోయేదాకా ప్రేమించే దేవుడు అని అన్నాను. హల్లెలూయా. దేవుడు మనలను చచ్చిపోయేదాకా ప్రేమిస్తాడు. ఎప్పుడో తెలుసా అండి, మన చెయ్యి ఆయన పట్టుకున్నప్పుడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన మన చెయ్యి పట్టుకోవాలి. ఆయన మన చెయ్యి పట్టుకుంటే మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడే కాదు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే యోసేపుకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, మీ అందరికీ తెలుసు. యోసేపుతో ఒక మాట మాట్లాడాడు దేవుడు, మనందరికీ తెలుసు. యోసేపుని ఎలాగ దేవుడు దీవించబోతున్నాడో మనందరికీ తెలుసు. అయితే యోసేపు ఐగుప్తు దేశానికి ఏం చేశాడు, అమ్మివేయబడ్డాడండి. ఎవరి చేత? అన్నదమ్ములు అమ్మేశారండి యోసేపుని. అన్నదమ్ములే మీద ఉన్న ఏంటిది, పగ, కోపం, అసూయ. ఎందుకని? ఆ యోసేపుని యాకోబు చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పాలి. ఆ యాకోబు యోసేపుని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, ఒక మంచి ఏదైనా సరే మాట్లాడంటే యాకోబు యోసేపు దగ్గర మాట్లాడేవాడు. ఏదైనా చెప్పాలంటే, ఎందుకంటే యోసేపు అప్పటికి చిన్నవాడే, కానీ ఎవరిని పట్టించుకోలేని యాకోబు యోసేపుని మాత్రం ఎక్కువ పట్టించుకున్నాడు. అంతగా ప్రేమిస్తా ఉన్నప్పుడు ఆ అన్నదమ్ములు ఆ ప్రేమను చూడలేకపోయారు. ఆ ప్రేమను చూడలేక ఆ యోసేపు పట్ల యాకోబు పట్ల ఏమొచ్చింది? అసూయ వచ్చింది, కోపం వచ్చింది. ఫస్ట్ పుట్టినోళ్ళు మనం, చివరిగా పుట్టినడు వాడు. కానీ తండ్రి గారు ఎవరిని ప్రేమిస్తున్నారు? యోసేపుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏంటి, ఇది కలలు కలిగినవాడు, కలలు నెరవేర్చుకోవాలని ఎదురు చూసుతున్నవాడు. కాబట్టి వీడేం చేయాలంటే చంపేయాలన్న అంత భయంకరమైన ఆలోచన వారి మైండ్లోకి వచ్చింది. అయితే ఐగుప్తు దేశానికి అమ్మేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి అమ్మివేయబడినప్పుడు ఐగుప్తు దేశములో బానిసగా బ్రతుకుతున్నాడు యోసేపు. ఇప్పుడు నేను అంటాను, యోసేపు నీ అన్నదమ్ములు ప్రేమ నీకు ఉందా? చెప్పండి. ఎవరు ప్రేమ లేదు? అన్నదమ్ములు అంటే ఎవరంటే రక్త సంబంధులే కదా, రక్త మాంసములో నుంచి వచ్చిన భాగాలే కదా వీరంతా, యాకోబు నుండి వచ్చిన వారే కదా. కానీ యాకోబు నుండి వచ్చిన 11 మంది బాగానే ఉన్నారు, కానీ 10 మందిని యోసేపు పట్ల మాత్రం ఎలా ఉన్నారు వీరు? యోసేపు పట్ల ఏమాత్రము ప్రేమ వారికి లేదు. ఎటు వెతికినా యోసేపుని ప్రేమించేవాడు ఒక్కడు లేడు. కానీ యోసేపును తండ్రి ప్రేమించాడు. తండ్రి నేను అంటాను, దేవాది దేవుడు ఆ యోసేపును ప్రేమించాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమించాడు కాబట్టి ఐగుప్తు దేశానికి అమ్మివేయబడినప్పుడు ఐగుప్తు దేశంలో కూడా ఏం చేశాడు? యోసేపుని కాపాడుకుంటూ, యోసేపుని భద్రపరుచుకుంటూనే ఉన్నాడు. ఆయనకి కావలసినవన్నీ సమకూర్చుతూ ఒక ఉన్నతమైన స్థానంలో యోసేపును కూర్చోబెట్టాడు దేవాది దేవుడు. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థానంలో యోసేపుని దేవుడు కూర్చోబెట్టినప్పుడు అన్నదమ్ములు ఉండే దేశం అంతా కరువు పోయింది. తినడానికి ఆహారం లేదు, గొడ్లు చచ్చిపోతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కరువు వచ్చేసింది. ఆ కరువు వచ్చినప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి ఆ కుటుంబాలకి కదా, ప్రాంతాలన్నీ కూడా కరువు బారిపోయినాయి. కానీ చివరి యాకోబు, ఐగుప్తు దేశంలో ఎవడో రాజంట, చక్కని పరిపాలన చేస్తున్నాడంట, ఈ కరువు కాలంలో ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెడుతున్నాడంట, వెళ్ళి ఆహారం తీసుకురమ్మని ధనాన్ని ఇచ్చి పంపించారు యాకోబు గారు. వచ్చినప్పుడు ఆ ఐగుప్తు దేశంలో యోసేపు ఎదుట మోకరించిన ఆ అన్నదమ్ములు యోసేపు చూసి వెంటనే అసహించుకున్నాడా, ప్రేమ కలిగిందా? ఎందుకండి? వెంటనే అన్నదమ్ములు చూసి ఆనందపడుతూ కన్నీళ్లు వేస్తూ, ఇక మన అన్నదమ్ములు చూస్తాననుకోలేదు. మళ్ళీ నా అన్నదమ్ముల దగ్గరికి వచ్చారు.
అని యోసేపు ఆనందముతో ఏ విధమైన కక్షను తీర్చుకోలేదు. యోసేపు ప్రేమనే చూపించాడు. చూపించక మరొక మాట అంటాడు. చూడండి ఆదికాండం ఒకసారి, ఆదికాండం 50:20-21. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి నేటి దినమున ఇటమా జరుగునట్లు అనగా బహు ప్రజలను ఏం చేసినట్లు? బ్రతికించినట్లుగా. అది దేనికి? మేలు కొరకే జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ రోజు మీరు నన్ను అమ్మివేశారు, చూసారు? ఐగుప్తు దేశానికి పంపించేశారా? అయితే ఆ ఐగుప్తు దేశానికి నన్ను పంపడానికి కారణం ఏంటంటే ఈ బహుజనములను మీరందరినీ బ్రతికించుటకు అది నాకు మేలే జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, ఇది ఎవరికి మేలు? ఇప్పుడు అది యోసేపుకి మేలు కాదు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాల్సిన విషయము, ఆ దేశమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మేలు కలగటానికంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు, అన్నలు మీరు నన్ను అమ్మేశారు, చూశారు? ఐగుప్తు దేశానికి పంపారు, చూశారు? ఆ ఐగుప్తు దేశానికి వచ్చి ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణం నా దేవుడే. ఎందుకో తెలుసా? ఇక్కడికి అమ్మబడటానికో లేకపోతే ఇక్కడ నేను ఈ రీతిగా ఉండటానికో కారణం ఏంటంటే ఈ జనాలందరూ బ్రతకడానికి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అది మీరు కీడు అనుకున్నారు, దేవుడు అది ఎవరికి? ఒకటి చెప్తాను, నాకు మేలు చేశాడు, ఈ ప్రజలందరికీ మేలు చేశాడు. చెప్పడు కూడా సేనామన్నా ఇంపడు. హల్లెలూయా. ఈ ప్రజలందరికీ మేలు చేయటానికి నేను బానిసగా ఈ ఊరు అప్పగించబడ్డాను. యోసేపు అప్పటికి మేలులోనే ఉన్నాడు, కానీ కీడులో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇదిగో ఇక్కడ అమ్మబడటానికో బానిసలో బ్రతకడానికో కారణము ఇంతమంది బ్రతకడానికి దేవుడు నన్ను ఇక్కడ తీసుకోవడం. కడిగా చెప్పబడాలి. 40 తీయండి, ఆదికాండం 45 అండి, 8 చదవాలి. కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఇప్పుడు మరి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు వీళ్ళేమనుకున్నారు? మా తమ్ముడిని అమ్మేయాలి, అంతగా ప్రేమించేస్తున్నాడు యాకోబు గారు, మమ్మల్ని ప్రేమించట్లేదు అన్న ఆలోచన వాళ్ళలో, ఆ భయంకర కోపానికి ఐగుప్తుని అమ్మడానికి కారణమైతే అంటాడు కదా, మీరు ఎక్కడ పంపించారు? దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, పంపించింది మీరు కాదు. ఇది ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ ప్రజలందరూ బ్రతకటం వరకు దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, పంపించింది మీరు కదా అని ఇలా అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. వేరేమనుకుంటున్నారంటే, బాబు యేసేపుని ఏం చేసాం? మనం అమ్మేశాం. యేసేపుని చాలా హింసించాం, కొట్టాం, గుండెలో పాడేసాం, చంపేద్దామని అనుకున్నాం. అయినప్పటికీ ఏదో మనసు మార్చుకుని మొత్తం మీద ఐగుప్తు దేశానికి అమ్మేస్తాం కదా అని అనుకుంటుంటే ఈయనంటే కదా, మీరు ఎక్కడ అమ్మారు నన్ను? దేవుడు కదా నన్ను తీసుకొస్తే ఇక్కడ. అలాంటి ఎలా ఉంటుందండి మనకి అన్నాడు. కరువు వచ్చింది, భయంకర బాధ వచ్చింది, ఆవేదన వచ్చింది. అయ్యో ఎంతో మంది ప్రజలు చచ్చిపోతున్నారు. ఆ కరువును చూసి, ఆ భయాన్ని చూసి, ఆందోళన చూసి, ధనం ఉంది, తినడానికి తిండి లేదు. డబ్బు ఉందండి, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంది, కానీ తినడానికి పంట లేదండి, తినడానికి ఆహారం లేదండి. ఎంత సొమ్ము పెట్టి కొందామన్నా ఎక్కడ ఆహారం దొరకట్లేదు. ఐగుప్తు దేశములో తప్ప. స్తోత్రం చెప్పాలి. ఐగుప్తు దేశములో తప్ప ఇంకా ఎక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఆహారమే లేదు. కానీ ఆ ప్రాంతంలో అంత సమృద్ధి ఆహారం ఉండటానికి కారణం దేవుడు తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో ఆ యోసేపును ఆశీర్వదించడమే. దేవుడికి స్తోత్రం. ప్రజలు బ్రతికించడానికి అండి అంటున్నాడు ఈయన. ఈ ప్రజలందరినీ బ్రతికించడానికి, వారికి కావలసిన సమృద్ధ ఆహారాన్ని ఇవ్వటానికి, సమృద్ధ ఆహారం యోసేపు దగ్గర ఉంది. అది అంటున్నాం, ఐగుప్తు దేశంలో మాత్రమే సమృద్ధి పంట అక్కడ కనిపిస్తుంది. హల్లెలూయా. అయితే ఆ అన్నదమ్ములు చూసి తాను అసహ్యపడలేదు. ఏంటి? తిరిగి వారిని ప్రేమించి, వారిని ఆహ్వానించి, వారికి కావలసిన సమృద్ధి ఆహారాన్ని ఇచ్చి ఏమనుకున్నారంటే, మనకి ఇంకా ఆహారం దొరకదు, ఇంకా ఆహారం పెట్టాడు. ఎందుకు పెడతాడు? ఎందుకంటే ఈయన చంపేయాలనుకున్నాం, ఎన్నో దెబ్బలు కొట్టాం, గుడ్డలో పడేసాం, ఇవన్నీ కాదని ఐగుప్తుకి అమ్మేసాం. ఈయన ఇక్కడికి వచ్చాడు కాబట్టి, ఐగుప్తు రోజుల దేశంలో రాజు వీడే కాబట్టి ఇంకా మనకు ఆహారం పెట్టడం.
మనకు కావాల్సింది ఏది ఇవ్వడం అన్న భయం వాళ్ళకి వచ్చింది. కానీ యోసేపు వారి మీద అలాంటి కక్ష లేదండి. అసలు ఆ మనసులో అలాంటి ఆలోచన లేదండి. నన్ను నా అన్నలు కొట్టారే, బాధించారే, నన్ను ఐగుప్తు దేశానికి అమ్మేరని అనట్లేదు. ఇంకే అన్నమాట ఏంటంటే, ఆ రోజు మీరు అలా చేశారు కాబట్టి ఈ రోజు ఎంతమంది ప్రజలు బ్రతికారు అనుకుంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, క్రైస్తవుడా, నీ జీవితంలో ఒక కీడు జరిగింది, అది నీకు మేలే. ఆమేన్. నీ జీవితంలో కీడు జరిగింది అనుకోవచ్చు, కానీ అది మేలు ఎందుకు అవుతుందంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ కీడును దేవుడు మేలుగా చేశాడు. ఇక్కడ ఆ శాపమును తీసివేసి ఏమిచ్చాడట చెప్పండి? ఆశీర్వాదముగా మార్చాడు. దేనిని? శాపాన్నే. అంటే ఇప్పుడు శాపము కూడా దేవుని అంటే ఏమైంది? ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితి ఎలాగున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను విడిచిపెట్టబడి అన్నాడు కాదు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు. ఏమండి? ఆయన ప్రేమ నీ నుండి తొలగిపోదు ఎప్పటికీ. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఆయన ప్రేమ మన నుండి ఎప్పుడు తొలగిపోదు. ఎందుకంటే తొలగిపోని ప్రేమ యేసయ్య మనకు అందిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుని బట్టి అన్నాను, మనుషులు నా ప్రేమను కోరుకోవద్దు, అస్సలు కోరుకోవద్దు. ఈ వ్యక్తి నన్ను ప్రేమించలేదు, ఆ వ్యక్తి నన్ను ప్రేమించలేదు అని అస్సలు ఎప్పుడు ఆ ఆలోచన కూడా మీలో నాకండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు లేదా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? దేవుడు ప్రేమ నా మీద ఉందా లేదా? దేవుడు ప్రేమ నా కుటుంబం పట్ల ఉందా లేదా అని ఆలోచన మాత్రమే నీకు ఉండాలి. ఇంకో విషయం చెప్పనా? వీలైతే నువ్వు ప్రేమించడానికి ప్రయత్నం చేయి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలండి? ఇప్పుడు నువ్వు ప్రేమను కోరావుగా, మరి నువ్వు తిరిగి ఏం చేయాలా? తిరిగి మనం ప్రేమించాలి. అంటే నేను అంటాను, తిరిగి ప్రేమించాలి కదా, నువ్వు ప్రేమించాలి. తిరిగి ప్రేమను ఎప్పుడు ఆశించక. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఏం చేయాలండి? మనము ప్రేమించాలి. తిరిగి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను. ఈ వాక్యం చదివాక కొన్ని విషయాలలో నేను అనిపించింది, అవును నేను తప్పు చేశానేమో. అంటే ఎవరు నన్ను ప్రేమించట్లేదని అనుకోవద్దన్నాడు దేవుడు. ఎవరి నుండి కూడా ప్రేమను కోరుకోవద్దన్నాడు. ప్రేమించదని ఏమన్నాడో తెలుసా? అది నీ లోపం బిడ్డ, అంతే. ఎందుకంటే మనము ప్రేమించటమే, తిరిగి ప్రేమించమని అడగకూడదు అన్నాడు అంతే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన ఆ దేవుడే నిన్ను ప్రేమిస్తా ఉంటే మనుషుల ప్రేమ ఎందుకంటే? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మనుషుల ప్రేమ ఎందుకు? కానీ దేవుడు ఏమన్నాడంటే మనుషుల దయలోను దేవుడి దయలోను వర్ధిల్లాలని అన్నాడు. కాబట్టి మానవులుగా మనం మనుషుల ప్రేమను కోరుతున్నాం. అందుకే కోరే ముందు మనం కూడా ముందు ప్రేమించగలగాలి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలండి? ముందు మనము ప్రేమించాలి. ప్రేమించిన తర్వాత ఇతరుల ప్రేమను మాత్రం ఆశించకూడదని వాక్యం అంటుంది. అంతే. ఎవరో ప్రేమించలేదు, ఏదో పెట్టలేదు, ఏదో ఇవ్వలేదని ఎప్పుడు మీ హృదయంలో అలాంటి ఆలోచన నాకు అప్పుడప్పుడు వచ్చే ఆలోచన కూడా ఈ వాక్యం చదివాక పూర్తిగా పోయింది. ఒక్కొక్క ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం కూర్చోండి అయ్యగారు టీ పెడతానని కూడా అనరండి వారు. బాబు ఎప్పుడు మన సుందరం అయ్యగారి ఇంటికి వెళ్ళిన ముందు అయ్యగారు రోడ్డు మీద ఉండగానే అయ్యగారు టీ ఇది అది రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఆ టీ కూడా పెట్టలేనప్పుడు నాకు అనిపించింది, ఏంటండి చావుల ఇంటికి వస్తే కనీసం టీ పెడతానని కూడా అంటలేదు. మరి రేపకమ్మ మిరియాలు టీ పెడతండి, మళ్ళీ అదిరిపోయి మళ్ళీ లైఫ్లో మర్చిపోలేని టీ తాగుతాం అక్కడికి వెళ్ళినవాడు. అమ్మ మీరునే అలా చూడము అక్కడ తల్లి, మీ టీ కూడా చాలా బాగుంటుంది. హల్లెలూయా. టీ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు నేను అనుకున్నాను, ఏంటి సేవకుడిగా ఇంటికి వస్తే కనీసం టీ కూడా ఇవ్వట్లేదు అని బాధ కలిగింది ఒకరోజు. అప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత బాధ అనవసరంగా నేను తప్పు చేశానేమో అని అనిపిస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ టీ ఇవ్వలేదని ఎందుకు ఆశించాలి? వాళ్ళు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వకపోయినా అతను నాకు మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేదని అనుకోవాలి మనం? లేదు. ఎందుకంటే ప్రేమించు అంతే. నువ్వు ప్రేమించు. ఒకవేళ నీవు వాళ్ళ పట్ల ఒక మంచి ప్రేమ కలిగి ఉన్నావు, మంచిది కాదండి లోనకు రండి అని అయ్యారని పిలకపోయినా సరే అసలు నీకు మనసులో బాధ ఉండదు. దేవుడికి స్తోత్రం అని అంటారా? హల్లెలూయా. ఇప్పుడు లోనకు రండి అని అనకపోయినా వాళ్ళ తలుపు తీసి ఇలా వెళ్ళిపోయారు అనుకోండి, వెనకాల వెళ్ళిపోతుంది. వెనకాల వెళ్ళిపోయి కూర్చుంటాం మనం. ఎందుకని? మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి. వాళ్ళ మీద ఏ ద్వేషం మనకు లేదు కాబట్టి. వాళ్ళ పిలవకపోయినా ప్రేమ లేదు, మంచి ఇవ్వకపోయినా ప్రేమ లేదు,
బియ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు, రూపాయి కానుక ఇవ్వకపోయినా హల్లెలూయా. ఏమండి? ఎందుకంటే మనం అలా వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి. ఈ ప్రేమ నీలో ఉన్నప్పుడు ఎప్పుడు నీలో లోపం ఉండదు, ఎప్పుడు నీలో కోపం ఉండదు, ఎప్పుడు నీలో ఇంకా అమ్మో నీ తప్పు చేసేనేమో ఆలోచన కూడా ఉండదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఇలాగ ఆలోచన నాకు వచ్చింది. ఈ వాక్యం చదివినప్పుడు అనిపించింది, అమ్మో అంటే నేను వాళ్ళ నుంచి ఏం కోరినప్పుడు ప్రేమను కోరుకున్నాను. అయితే దేవుడు అన్నాడు కదా, మనుషుల నుంచి వచ్చే ప్రేమ కోరుకోవద్దు, ఆయన నుండి వచ్చే ప్రేమను మాత్రమే కోరుకోవాలి. చెప్పండి కూడా ఒకసారి అందరూ. మనుషుల నుండి వచ్చే ప్రేమను మాత్రమే కోరుకుంటే ఎప్పుడు మనం దారిలో ఎదురుపడినప్పుడు కూడా అయ్యో మాట్లాడలేదంటే అని అన్నవండి, చూడలేదేమో అన్నట్టు దేవుడికి చూస్తాం. ఒకవేళ చూసిననే, ఒకవేళ చూసి వెళ్ళిపోయినా చూడలేనట్టు మాట్లాడలేదు అంటాం. అంతేగాని అరే చూసి కూడా మాట్లాడలేదు అంటే నేను అంటాను ప్రేమను కోరాను. ప్రేమను ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ యోసేపు సమృద్ధి ప్రేమను తన అన్నదమ్ములకు పంచాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు చేసిన వారు తప్పులు తెలుసుకుని తమ్ముడికి సాష్టాంగ నమస్కారం చేశారండి. వారు ఇచ్చిన దర్శనాన్ని వాళ్ళ అన్నగారితో నెరవేర్చాడు. బాబు నాకు దర్శనం ఉందిరా బాబు, లోబడండ్రా బాబు, దండలేటండ్రా బాబు అని అడిగాడు యేసేపు. అన్నదమ్ములు ఏం చేశారండి? యోసేపు ఎదుట సాష్టాంగ పడ్డారనే దేవుడు వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఎందుకంటే యోసేపు ఏం చూపించాడు ఇప్పుడు తన అన్నదమ్ముల పట్ల? ప్రేమ చూపించాడు. ఆ ప్రేమకు వాళ్ళు విధేయులు అవుతారు. అంటే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమ ఎలాంటి వ్యక్తినైనా విధేయులుగా మార్చాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ నుండి ప్రేమ లేకపోతే ఎలాంటి విధేయుడైనా అవిధేయుడు అయిపోతారంటే. నీ నుండి ప్రేమ ఉండాలి మొట్టమొదటిగా. ఆ ప్రేమను నువ్వు చూపించగలిగితే ఎలాంటి వ్యక్తి అయినా సరే నీకు విధేయులు అవుతారు. దేవుడికి స్తోత్రం. యేసేపు ఆ ప్రేమను చూపించాడు అన్నదమ్ములకి. వెంటనే వారు విధేయులయ్యారు. అన్న తమ్ముడు ఎదుట వారి సాష్టాంగ నమస్కారం చేసి, తమ్ముడు ఆ రోజు మేము తప్పు చేసేవారు బాబు, పాపం చేస్తూ నేను ఐగుప్తు దేశానికి అమ్మేస్తూ మా మీద కక్ష తీర్చుకోకు. కక్ష తీర్చుకునేవాడైతే అసలు వారికి సమృద్ధ ఆహారాన్ని పెట్టాడు, మంచి వస్త్రాలు ఇవ్వడు. వారందరినీ ఐగుప్తు దేశానికి తీసుకొచ్చి వారందరినీ అట్టి ప్రేమను యోసేపు ఎందుకు చూపిస్తాడు? ఆ రోజు నన్ను అమ్మేసిన వాళ్ళు ఇల్లే వచ్చారు. ఈరోజు ఆ రోజు నేను ఎంత బానిసత్వంగా బ్రతకడానికి కారణం అన్నదమ్ములే వచ్చారు. ఈరోజు వారికి తినడానికి తిండి లేదు. చూసారా? దేవుడు నా కామలను తీసుకొచ్చాడు. అసలు ఏ మాటలు యోసేపు జీవితంలో కనపడతలేదు. యోసేపు జీవితంలో ఏం లేవండి. అనాల అవసరం లేదంటారండి. ఎలాగే చెప్పండి. వ్యక్తి తప్పు చేశారండి. ఆ తప్పు చేసిన వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు. మనం ఏమంట? తప్పు చేసిన వ్యక్తి వచ్చాడు. యోసేపు అనట్లేదుగా, అన్నయ్యలు ఐగుప్తు దేశాన్ని మీరు పంపించేశారు అనుకుంటున్నారేమో కానీ పంపింది మీరు కాదు, ఆ దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అంటున్నాడు. అబ్బా అంత ప్రేమ అన్నగారి పట్ల చూపిస్తారు. సోదరు చెప్పండి. హల్లెలూయా. అంత ప్రేమను అన్నగారి పట్ల చూపిస్తూ వారికి కావలసినవన్నీ సమకూర్చి వాడిగా యోసేపు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడండి. అందుకే నువ్వు ఎదుటి వారిని ఇప్పుడు ఏం చేయాలా? అదే ఈరోజు నేను కూడా తెలుసుకున్నాను ఈ విషయం. ఏంటో తెలుసా? ఎదుటి వారిని ప్రేమించాలి. వారి నుంచి మనం ప్రేమను ఎప్పుడు కోరకూడదు. అంతే. వారు నన్ను ప్రేమించలేదని అనుకోవద్దు, నాకు ఏం పెట్టలేదని అనుకోవద్దు, ఏమి ఇవ్వలేదని అనుకోవద్దు. ఎందుకంటే అన్ని ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు, అన్ని పెట్టే దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని ప్రేమించే దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రతి ఒక్కరిని. ఆమేన్. ఇప్పుడు యేసయ్య నిన్ను ప్రేమించాడని అన్నాడు. ప్రేమించాడని మనకు ఎలా తెలిసిందో కూడా అడిగాను. మీరే చెప్పారుగా. ఎలా ప్రేమించాడని తెలిసింది చెప్పండి. మన యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రేమించాడని తెలిసింది? ఆయన ఈ భూమి మీదకి రావటమే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడని తెలిసింది. అదేంటండి ఎలా తెలిసిందంటే, ఆయన మనం ఎక్కడున్నామని, మనం పాపంలో ఉన్నామని, మనం నశించిపోకూడదని, మనం చనిపోకూడదని, మనం శిక్షింపబడకూడదని, శిక్షకు పాత్రులమైన మనలను తప్పించుటకు ఆయనే శిక్షకు అప్పగించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనలో ఇక్కడ కానీ ఎక్కడైనా ఒక వ్యక్తి చేసిన తప్పుకు మరొక వ్యక్తి అప్పగింపబడతాడండి. ఎందుకంటే ఆడ తప్పు చేయడం పెట్టండి, నేను అప్పగించబడటం ఏంటి, ఆడ తప్పు చేయడం ఏంటి, నేను క్షమాపణ చెప్పడం ఏంటి అంటారు. కానీ ఇక్కడ తప్పు చేసింది వేరేటి, తప్పు చేసింది నేనే.
నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను, నేనే పాపలో పడ్డాను, నేనే పాపలో బ్రతుకుతున్నాను, నేనే లోకంలో బ్రతుకుతున్నాను, లోకంలో బ్రతుకుతున్నా, పాపంలో బ్రతుకుతున్నా, శాపంలో బ్రతుకుతున్నా. నా దగ్గరికి యేసే వీటిని తప్పించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, వీటన్నిటి నుంచి తప్పించడానికి ఒక వ్యక్తి ఎప్పుడు వస్తారు? మనల్ని ప్రేమించినప్పుడే వస్తారు ఆయన. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేను ఎంత ప్రేమిస్తున్నాడు? చెప్తారా? ఇలా చెప్పలేరా? ఏనా ఆయన ప్రేమను వర్ణించలేమంట. వర్ణింపలేని ప్రేమ దేవుడు నీ పట్ల, నా పట్ల. అంత ప్రేమను యేసుక్రీస్తు ప్రభు మన మీద చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్తాను, ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పు ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే, లేదంటే ఆ తప్పు ఆడకదని చేస్తే నేనే చేస్తానని ఎప్పుడన్నా అనగలం మనం? అనగలమండి? ఏంటండి, తప్పు చేసింది వాడు మొన్న అన్నంటారా మీరు? కనీసం మాట కూడా పడవండి. మనం చెప్పాలి, మనం మాట కూడా పడవు. ఒకవేళ తప్పు చేసి ఏదైనా మాట అంటుంటే ఆ తప్పు చేసింది వాడే, అది వాడినైనా అప్పగిస్తాం, కానీ మనం అప్పగింపబడం. కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని తప్పించడానికి ఆయనే అప్పగింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అప్పగింపబడి మనల్ని తప్పించాడు అనమాట అండి. మనల్ని తప్పించాడు కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత హ్యాపీగా మనం బ్రతకగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే మనము ఎన్ని విషయాలలో అవిధేయతను బట్టి ఇశ్రాయేలు ప్రజలు నశించిపోయినట్లు మనం నశించిపోతాం. అలా నశించిపోకుండా ఉండటానికి దేవుడు నీ పట్ల ఉంచిన ఒకే ఒకటి, అదేంటి? 1 యోహాను 4:8 చదవండి ఒకసారి. పేజీ నెంబరు 223 అండి. దేవుడు ప్రేమాస్వరూపి. చప్పట్లు కొట్టండి. దేవుడు ఎవరంటండి? అంటే ఆయన దేనితో పోల్చబడ్డాడంటే ప్రేమతో పోల్చబడ్డాడు ప్రభువారు. మనం మనకి నచ్చిన దానితో మనం పోల్చబడితే ఆయన ప్రేమతో పోల్చబడి మనలో ఉన్న అవిధేయులన్నీ తీయటానికి ప్రేమతో పోల్చబడితేనే కానీ అది సాధ్యం కాదు. నేను అదే అన్నాను, నీకు ఒక వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీ పట్ల ఎన్ని తప్పులు చేస్తున్నా సరే నీకు కోపం రాదు అంటే. మీ పిల్లలు ఉన్నారు, ఒకవేళ వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు కోపం రాదు మీకు? చిన్నప్పుడు మొదలుకొని పెద్ద అయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత, కోడలు వచ్చిన తర్వాత, కూతుళ్ళు వచ్చిన తర్వాత, అల్లుళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తున్నా వాళ్ళ మీద మీకు ప్రేమే కనిపిస్తుంది. కానీ ఎందుకని? వారిని మీరు కన్ని పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ ఉంది. ఏమీ లేదు, మన మీద చేసే ప్రేమ ఏంటి? ఇది నేను అడుగుతున్నాను. నీ పిల్లలు నువ్వు పెంచావు కాబట్టి, పెద్ద చేశావు కాబట్టి వాళ్ళ నుంచి ప్రేమను నువ్వు ఆశిస్తున్నావు అనుకుంటున్నాను నేను. మనల్ని ఏమీ చేయలేని దేవుడు మన ప్రేమను ఆశించకుండా, మన ప్రేమను కూడా ఆశించలేదు ఆయన. ఆశించకుండానే ఈ భూమి మీదకి ప్రేమాస్వరూపిగా వచ్చాడంట. దేవునికి స్తోత్రం. నేను అన్నాను ఒకసారి, నీ నుండి దేనిని ఆశించి యేసయ్య ఇక్కడికి వచ్చాడని అడిగాను. నీ నుండి దేవుడు దేనిని ఆశించి ఈ భూమి మీదకి వచ్చాడంటే, దేన్ని ఆశించండి? మీరు నశించిపోకుండా బ్రతికి ఉండాలి. ప్రభు సన్నిధిలో కోట్లాది దూతల మీద పరిశుద్ధుడు కొనియాడబడుతున్న దేవుడు నీవును అందులో ఉండాలనేది దేవుడు ఉద్దేశం. దేవుడికి అందులో నీవు ఉండాలని ఆయన ఉద్దేశించాడు కాబట్టి నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించాడు ఆయన. కానీ ఇదేంటంటే ఆయన నేను ప్రేమించకపోవడం ఏంటని అంటాం మనం. అవునా కాదు చెప్పండి? ఆయన నేనెప్పుడు ప్రేమించలేదండి అని అంటాం. ఇప్పుడు యేసయ్యను అంగీకరించాం కాబట్టి, మార్పు చెందాం కాబట్టి, మారు మనసు పొందాం కాబట్టి యేసయ్యను అంగీకరించాను అంటున్నాం. లోకంలో ఉన్నప్పుడు, నేను లోకంలో బ్రతికినప్పుడు యేసయ్య కొరకు ప్రకటిస్తే పచ్చి బూతులు తిట్టాను, నేను అవమానకరంగా మాట్లాడాను, ఎన్నో అనకూడని మాటలు, క్షమించకూడని మాటలు మాట్లాడితే ఆయన నన్ను క్షమించేసేటండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి మాటలు మనుషుల దగ్గర మాట్లాడితే మరి లైఫ్ లో మళ్ళీ వాడు మొహం మనం చూడమండి. అలాంటి మాటలు యేసయ్య నేను అన్నాను. లైఫ్ లో కూడా ముఖం తిరిగి చూడలేని వ్యక్తి, అలాంటి వ్యక్తి అయిన నన్ను దేవుడు ముట్టి రోజు ఆయన కొరకు ప్రకటించుకోవడానికి ఒక సాధనంగా తయారు చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే
నిన్ను నన్ను చూస్తే ఏమంటాం అంటే చిచ్చి అలాంటి మొక్కలు లైఫ్ లో చూడకూడదండి అని అనిపించే వ్యక్తిని కూడా ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఎంత ప్రేమ ఉందండి ఆయన మన మీద. ఎంత ప్రేమ లేకపోతే ఆయన ఎల్లి తిట్టినా ఆయన వెనకాలే పడ్డాడు. ఎల్లి తిట్టినా ఎందుకు అసహించుకున్నా బాబా నువ్వు వద్దు బాబా వెళ్ళిపో అన్నా సరే నిన్ను బతిమాలుకుంటూ నీ వెనకాలే తిరుగుతూ ఉన్నాడు ఆయన. మనమైతే ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు గట్టిగా 6 రోజులు చెప్తామండి. తర్వాత ఏమంటా నా వల్ల కాదండి, నేను సువార్త చేయలేదండి, ఇలాంటి మూర్ఖులు మార్చలేదండి, వెళ్ళిపోతున్నానండి అంటాం. కానీ కొన్ని వేల సంవత్సరాల నుండి ఆయన ఆ సువార్త ద్వారా ఏమంటే భయంకరమైన మూర్ఖత్తులను కూడా ఏం చేశాడు ఆయన ప్రేమ ద్వారా మార్చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ అంటే నేను అంటాను, నువ్వు ఎలాంటి వ్యక్తి మొగం చూడాలో చూసావు అలాంటి వ్యక్తితో నువ్వు ప్రేమగా ఉండి ప్రయత్నం చేయి, ఖచ్చితంగా ఆ ప్రేమను పెట్టి ఆ వ్యక్తి మారతాడు అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా మారాలి, మారుస్తాడు, మార్చేవాడు గొప్పవాడు ఆయనే. ప్రేమ స్వరూపం వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మనం అంగీకరించబడ్డాము కాబట్టి వీలైతే ఏం చేయాలి, మనం ప్రేమిద్దాం అంతే, ప్రేమనిద్దాం అంతే. కానీ తిరిగి మళ్ళీ ప్రేమను ఆశించద్దు. ఎవరు నన్ను ప్రేమించలేదని అడగొద్దు. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు, ఎందుకు ఈ విషయాలు నాకు తెలియజేస్తున్నాడు నాకు తెలీదు. ఆయన నీ నుండి కోరుకునేది ఏంటండి? కాదండి, ప్రేమ కోరుకోలేదండి. ఆయన మనము నీతిగా యథార్థంగా ప్రభు ఎదుట ఉండాలని ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు అంతేనండి. ప్రేమించి మనలను మార్చాడు. మారితే మనమే ప్రేమించేస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి అంతే కదా, మారితే మనం ఏం చేస్తాం? ప్రేమిస్తామండి. మారక మునుపు మనం ప్రేమించాం. ఎప్పుడైతే మనం ప్రేమించడం మొదలు పెట్టామో ఆ వ్యక్తిని అన్నాను ప్రేమించకపోయినా ప్రేమిస్తానే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన నిన్ను ఏం చేశాడు? ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం. ఏమండి ఇప్పుడు ఒక తండ్రిగా ఒక కుటుంబాన్ని ప్రేమిస్తే ఏమండి ఆ కుటుంబం ప్రేమ లేకపోయినా, బిడ్డలు ప్రేమగా లేకపోయినా, భార్య కూడా సరిగ్గా ఉండకపోయినా ఎందుకు వచ్చిందంటే కుటుంబం నాకెందుకని వెళ్ళిపోతాడా? ఎవరు మాట్లాడరేంటి నెలయ్యారు? మీరు ఏమైనా వెళ్ళిపోదామన్నారంటే వెళ్ళిపోరు కదా. ఏం చేస్తారు? వాళ్ళ మాట వినిన వారు కాకపోయినా, వారు సరిగ్గా పిలిచిన పలకని వారు కాకపోయినా, వారు ఏ విషయంలోని తండ్రిని పట్టించుకోకపోయినా ఉన్న తండ్రి మాత్రం బాధ్యతను మర్చిపోయేవాడు. ఆ భుజాల మీద తన భారాన్ని ఎప్పుడు వరకు మొయ్యగలడు అప్పటి వరకు మోస్తానే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భారాన్ని ఎప్పుడు వరకు మోస్తానని అడిగితే నేను మోయగలిగినంత వరకు నేను మోస్తానంటాడు తండ్రి. కానీ అంతేగాని ఆ యవ్వనం ఉండగానే, వయసు ఉండగానే, లేకపోతే దేని మీద ఆశపడి దేని మీద కక్కుర్తి పడిపోయి ఈ భారాన్ని దించి వెళ్ళిపోవాలని ఏ బాధ్యత కలిగిన తండ్రి అనుకోడు. బాధ్యత కలిగిన వాడుగా ఉన్న తండ్రిగా పిలువబడిన వాడు కాబట్టి ఏమంటే ఎవరు ఎలాగున్నా నా కుటుంబమును నేను మోయగలనంతసేపు నా భుజాల మీద నా కుటుంబాన్ని మోస్తానంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే అంటే తన భుజాల మీద ఏం పెట్టుకున్నాడు ఇప్పుడు? అందుకే దేవుడు భుజాల మీద ఏం పెట్టిందంట? భారము పెట్టబడిందని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు భుజాల మీద నీ భారం నా భారం ఉంచబడిందంట. ఆ భారం ఉంది కాబట్టి ఆయన ఆ ప్రేమతోటే మనందరినీ జయించేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను యేసు ప్రభు అని మనం అడిగామనుకో, ఏమంటే యేసు గారు మీరు ఎన్ని జయించడానికి కారణం ఏంటని అడిగామనుకోండి, ఏం చెప్తాడు ఆయన? నా మాట ద్వారా, నా ప్రసంగం ద్వారా, లేకపోతే నా శిష్యుల ద్వారా నేను ఇదే అది ఇదని ఏం చెప్పడు. నేను ఆయన ఖచ్చితంగా ఆయన నోట నుంచి చెప్పమాట ఆయన ప్రేమ ద్వారానే ఈ లోకాన్ని జయించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమను బట్టే, ఆయన త్యాగమును బట్టే, ఆయన చేసిన కార్యములను బట్టే, ఆయన జీవించిన జీవితాన్ని బట్టే ఈరోజు మనందరినీ గెలుచుకుని ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుడికి స్తోత్రం. చెప్పడం హల్లెలూయా. ఆయన గెలుచుకున్నాడు మనందరినీ కూడా. దేన్ని బట్టి గెలుచుకున్నారు అంటే ఆయనకున్న ప్రేమను బట్టే గెలుచుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అదే ప్రేమ నీవు ఈరోజు కలిగి ఉంటే నువ్వు అనుకున్నవన్నీ విషయాలను గెలవగలవు, జయించగలవు. స్తోత్రం చెప్పనప్పుడు. హల్లెలూయా. ఏమండి అంతే. ఏ విషయంలోనైనా సరే ఆ ప్రేమను నువ్వు ఇవ్వటానికి చూడు, పొందటానికి చూడవద్దు.
నీ కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో ఎలాంటి విషయాలైనా తిరిగి పొందడానికి ప్రయత్నం చేయకుండా ఇవ్వటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. క్రైస్తవుడు ఇవ్వాలా? స్తోత్రం చెప్పండి. ఏం చేయాలా? క్రైస్తవులు ఏం చేయాలండి? ప్రేమ ఒకటే కదా, నీకు ఏదైనా సరే ఇచ్చే విషయంలో ఉండదు. ప్రేమను ఇచ్చే నువ్వు ఉంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ప్రేమను ఇచ్చే విషయంలో నువ్వు ముందుగా నేను ఉండగలిగితే ఏదైనా ఇచ్చే స్థితిలో నిన్ను నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ విషయం అండి? ఆర్థికతలోనా, ఆరోగ్యంలోనా, ఐశ్వర్యంలోనా, నీకు దేని నువ్వు ఉన్నా సరే అవి నువ్వు ఇచ్చే స్థితిలోనే ఉంచుతాడు దేవుడిని. ఆమేన్. హల్లెలూయా. అలాంటి స్థితిలో నువ్వు ఉండాలి అంటే నువ్వేమి ఇవ్వాలి? మొట్టమొదటిగా ఎవరికండి? నీ ప్రేమ ఎవరికి ఇవ్వాలి? ఆమేన్. అది లెక్క అంటే యేసయ్య కాదు, ఎదుటి వారిని నువ్వు ప్రేమించగలగాలి. అలా ప్రేమిస్తే ఈ ప్రేమకు అన్నిటిని తీసుకొచ్చి ఇచ్చేవాడిగానే చేస్తాడు. నేను పుచ్చుకునేవాడిగా చేయడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇచ్చే స్థితిలోనే నిలబెడతాడు. మొట్టమొదటిగా ఇవ్వాల్సి మనం ప్రేమను ఇచ్చేసాం కాబట్టి ఇంకే ప్రేమ ఇస్తే ఏదైనా ఇచ్చేస్తామండి. అంతేనండి. అయ్యో డబ్బు ఇవ్వాలి, పెన్ను ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని ఉండదు. ప్రేమను ఇచ్చేస్తే ఇంక ఇవన్నీ లెక్కేటి మనకి అన్ని ఇచ్చేస్తాం. దేవుడికి స్తోత్రం. అందుకే నిన్ను దేవుడు ఇచ్చే స్థితిలోనే నిలబెడతాడు. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు ప్రేమను ఇచ్చాడని ఎలాగనుకుంటున్నాం అంటే, పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు కదండి. పరలోకంలో ఏమున్నాయి? పరలోకంలో ఏముందండి? ఈ భూమి మీద ఏముంది చెప్పండి? అంత మట్టే కదండి. ఇవన్నీ మట్టేనా? సిమెంట్, మట్టి, ఇసుక, ఐరనే కదా. మరి ఇవన్నీ కూడా పరలోకంలో ఏంటంటే బంగారం. నువ్వు నడిచే రోడ్డు బంగారం, నువ్వు ఉండే ఇల్లు బంగారం, నువ్వు స్తుతించే అంటే పరలోకం అంటేనే మొత్తం అంత చెప్పలేవండి, వర్ణించలేనివి అవి. అవన్నీ బంగారముతోటి, వజ్రాలతోటి ఈ తయారు చేయబడినవి అంట. అయితే అవన్నీ విడిచిపెట్టి రావాలంటే ప్రేమ ఒప్పాలి కదా. మనం ఒక ఆర్థికంగా కొన్ని విషయాల్లో మనం బాగున్నాం అనుకోండి, ఏదైనా ఇడిచిపెట్టి మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ఒప్పుకుంటామా? ఇదేంటండి నేనంతోటి నాకు అబ్బా వాళ్ళంతంటే నేనంతండి. మరి మనమెంత, దేవుడు ఎంత? దేవదూత కంటే తక్కువగా చేయబడిన వాడు నీవు. కానీ దేవదూతలని కంటే తక్కువ చేయబడిన నీ కొరకు, నా కొరకు అన్ని ఐశ్వర్యములు, అన్ని అధికారాలు, సింహాసనములు అన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఒక మనిషి రావటం అంటే మామూలు విషయం అండి. ఒక మాత్రమే ఉన్నతమైన స్థితిలో ఉంటే మనమే ఒక మెట్టి దిగి ఒక వ్యక్తి కొరకు వెళ్ళలేకపోతా ఉంటే, పరలోకము నుండి ఇవన్నీ విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎవరి కొరకు వచ్చే దేవుడు? అబ్బే కాదు, అలాగంటే ఒప్పుకోను. పాపము చేయబడిన నా కొరకు అని చెప్పుకోవాలి. దేవుడికి స్తోత్రం. మీరు పాపిలను ఒప్పుకోవాలి, మరి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పాపి అనబడిన నా కొరకు, పాపము ఎరుగనైనా, పాపము చేయనైనా ఈ భూమి మీదకి వచ్చి నీ పాపాన్ని తీసుకెళ్ళి ఆయన మీద వేసుకోండి అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, అసలు ఇది ఎలా సాధ్యం అని అడిగామనుకోండి, రెండు కోర్టు ఉంది, జడ్జిమెంట్ జరుగుతుంది. అక్కడ జడ్జిమెంట్ జరిగేటప్పుడు కోర్టు ఎదురు బదులు ఉంటాయి కదండి. అయితే అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు పాపం చేసిన వ్యక్తిని నిలబెట్టాడు. ఇప్పుడు ఇక్కడ పాపము చేయని వ్యక్తి నిలబడ్డాడు. వచ్చి ఇప్పుడు నేను అంటాను, ఆయనే యేసయ్య ఇటుపక్క నిలబడ్డాడు. నిలబడి అంటున్నాడు, ఆ పాపం ఆయనది కాదంటే పాపం నా మీద వేసేసుకుంటా, ఆ తప్పు నేనే చేశాను అంటున్నాడు. ఆ పాపానికి ఎందుకంటే ఆ పిలాతు ఆ దినమున తీర్పు దినంలో నిలబడినప్పుడు, అయ్యో నువ్వు యూదులు రాజుగా పిలవబడుతున్నావు, నువ్వేనంటే నువ్వు అన్నట్టే. సరే, నీకు శిక్ష వేయటానికి నాకు అధికారం ఉంది, తప్పించడానికి నాకు అధికారం ఉంది. సరే మాట్లాడి, ఏదో మాట్లాడితే నీకు శిక్ష తప్పించలేదే, నువ్వెవడు నాకు శిక్ష వేయడానికి? ఎవరితో అంటున్నాడండి? నీవు ఎవరివి నాకు శిక్ష వేయించడానికి? పరలోకపు తండ్రి అధికారం ఇస్తేనే నువ్వు నన్ను శిక్షింపగలవు అన్నాడైతే ధైర్యంగా దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, తీర్పు తీర్చేవాడికి జడ్జి దగ్గరికి వెళ్ళి మనం అలాగంటే ఎలా ఉంటుందండి? నువ్వెవడు నన్ను శిక్షించడానికి? శిక్షేసేవాడు నా దేవుడు, నువ్వెవరు, నీకే అధికారం ఉందంటే వీడికి నువ్వు 150 ఉరిశిక్షలు 150 వేస్తాడండి. వేస్తారా చెప్పాలి. అన్ని భయంకరమైన శిక్షలు మనకే, మొత్తం అన్ని మనకే పెడతాడు వీడు. కానీ ఇక్కడ అంటున్నాడు పిలాతు, నువ్వెవడు నాకు శిక్ష చేయడానికి అంటున్నాడు.
ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం అసలు ఎవరిలో ఉంటుంది? ఇక్కడ యేసయ్యలో ఉంది. అక్కడ నువ్వే అత్త నాకు శిక్ష, నా తండ్రి ఆజ్ఞ ఇవ్వాలి కదా అంటున్నాడు. అప్పుడు అమ్మో ఇతనిలో ఏ లోపము లేనివాడని తన మాట ద్వారా గుర్తించాడు. అక్కడ ఏం యాక్ట్ చేసేది యేసుక్రీస్తు ప్రభు. అయ్యో నాకేం ఏం లేవండి అక్కడ. అయ్యో ఎవరో ఏదో చేశారంటే నాకు అక్కడ అనేక రకమైన మాటలు యేసు ప్రభు మీద మోపడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏది అక్కడ సెలవులేదంట. ఆ ఏవి కూడా ఆయన ఎదుట నిలవలేదంట, దేవుడి ఎదుట. కానీ దేవుడు మాత్రం మన కొరకు శిరస్సు వంచి తీర్పులో నిలవబెట్టవలసిన మనల్ని తీర్పులో మన కొరకే నిలవబెట్టాడు. తీర్పులో ఎవరి కొరకు నిలవబడ్డాడు? నా కొరకు. పరలోకం నుండి ఒక వ్యక్తి దిగొచ్చి, బాబు ఆ మనిషిని తప్పించండి, ఆ మనిషి తప్పించబడటానికి నేనేం చేయగలను అని వచ్చి తీర్పు దినంలో నిలవబడితే ఏమి విధించారండి? ఉరి శిక్షను. అసలు ఉరి శిక్ష ఆ భాషలో ఏంటది? సిలువ వేయబడాలని శిక్ష విధించారు. మీకు కూడా తెలుసా అండి? మీకు అప్పటి వరకు చాలా మందికి సిలువ వేశారు. అంటే అప్పుడు ఉరి శిక్షతో సమానం ఇది. ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మందిని పిలాతు తీర్పు ద్వారా, వారి ఆ రాజ్య పరిపాలన ద్వారా చాలా మందికి సిలువ వేశారు. అప్పటి వరకు సిలువ వేయబడిందని ఆవిడకి తెలియదు. యేసయ్యకి సిలువ వేసిన తర్వాత వచ్చింది ఆ సిలువకి విలువ. దేవుడికి స్తోత్రం. అప్పటి వరకు సిలువకు విలువేది. ఎంతో మంది సిలువ వేయబడ్డారు. యేసయ్య ఎక్కగా ఆ సిలువకు విలువ వచ్చిందండి. దేవుడికి స్తోత్రం. యేసయ్య నీ జీవితం వస్తే నీ జీవితానికి విలువ వస్తుంది. హల్లెలూయా. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ ఆలోచనలోనికి యేసయ్య వస్తేనే నీకు ఒక ఉన్నతమైన విలువ. అది వస్తే ఆటోమేటిక్గా చెప్పక్కర్లేదు, మనమే ప్రేమించేస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది వచ్చేసింది కాబట్టి ఆయన నిన్ను నన్ను దేనిని ఆశించకుండానే ప్రేమించేసాడే. అలాంటి ప్రేమించిన దేవాది దేవుడికి ఈరోజు నేను ఏం చేయగలుగుతున్నావు అంటే ఏం చేయొద్దండి. ప్రతి వ్యక్తిని ప్రేమించు, ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ కలిగి ఉండు, ఎవరి పట్ల ద్వేషం కలిగి ఉండొద్దు, ఎవరి పట్ల అసూయ కలిగి ఉండొద్దు, ఎవరి కొరకు ఆలోచించొద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ ప్రేమను నువ్వు అందరికీ పంచగలుగుతున్నావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనండి. నువ్వేం చేయాలా చెప్పాలి? దేవుని ప్రేమను పొంది ఆ ప్రేమను ఇతరులకు ఇదొక్కటే చేయగలిగితే దేవుని ఎదుట తీర్పులో రాకూడనట్లుగా నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎదుట మనం నీతిమంతులుగా ఎప్పుడు కనిపిస్తుందండి? ఆ ప్రేమను మనం ఎదుటి వారికి వేసే ప్రేమ ఎంత గొప్పదంటారు. ఎంత ప్రేమ లేకపోతే ఎన్నిసార్లు తప్పు చేసి ఎన్నిసార్లు పాపం చేసినా మన వెనక ఎలా తిరుగుతుంది చూడండి. తిరుగుతాం లేదండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఎన్నోసార్లు దేవుడి దగ్గర అనే ఉంటారు కదా, బాబు ఇంకెప్పుడు తప్పు చేయనండి అని అంటాం. మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాం, మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాం. మనుషులు మనం ఏమవుతాం అంటే సిరాకు పడిపోతాం. చిచ్చి మాట మీద నిలబడి కాదండి వీళ్ళు చిచ్చి ఇలాంటి 100 సార్లు కలిపేయండి ప్రభు అంటాం మనం. అది యేసు ప్రభు ఏమో తప్పు చేసిన ప్రతిసారి నీ వెనకే ఉంటున్నాడు, గర్తిస్తున్నాడు, చూస్తున్నాడు, కన్నీళ్ళు విడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇచ్చిన మాట తప్పినా సరే నిన్నే ప్రేమిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ అండి యేసయ్య ప్రేమ. ప్రేమించకపోతే ఏం చేద్దుడు? మళ్ళీ వాటికి శిక్షించుడు. అవునా కాదండి? శిక్షించుడు. కానీ ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ శిక్ష నుండి మనం తప్పించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శిక్ష నుండి తప్పించబడటానికి ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఆయన పరలోకమును విడిచి, అన్నిటిని విడిచి, అన్ని ఆశీర్వాదములను విడిచి ఈరోజు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు తెలుసా అండి? పేదవాడిగానే వచ్చాడు. కనీసం ధనవంతుడి ఇంట్లో కూడా పుట్టలేదండి ఆయన. ఇంకో విషయం తెలిసింది, అక్కడ పుట్టింది కూడా ఎక్కడ పుట్టాడంట అంటే ఆ ఊరు కూడా ఎలాంటిదంటే బెత్లెహేము. అది పెద్ద ఎన్నికేది కూడా ఆ ఊరు పేరు కూడా ఎవరికి తెలియదండి. బెత్లెహేము అంటే యేసుప్రభు పుట్టిన తర్వాత ఆ పేరు కూడా కనకొచ్చింది. అంటే ఆయన పుట్టిన ఊరు కూడా అంత ప్రతిష్ట కీర్తి కలిగింది కాదు. ఏమండి? అంటే ఏ విషయంలోని పోనీ ఆయన పుట్టిన ఒక రాజుకి యువరాజుగా కూడా పుట్టలేదు. పుట్టిన అండి యోసేపు ఇంట్లో వడ్ర పని చేసుకునేవాడు ఇంట్లోనికి ఏమండి వచ్చి ఆ ఇంటిలో పుట్టాడండి. మరియమ్మ తల్లి గర్భాన్ని పుట్టాడు. పుట్టిన
పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు కూడా, ఆయన చనిపోయే వరకు కూడా ధనవంతుడు అని ఎక్కడా లేదు కదా. ఆయన పేదవాడిగానే. ఎందుకంటే దరిద్రులుగా పిలువబడిన మన కొరకు ఆయన ఈ భూమి మీదకి ధనవంతుడైనప్పటికీ దరిద్రులుగానే ఈ భూమి మీదకి వచ్చాడని బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట అదే. ఈ భూమి మీదకి ఏమన్నా మరి వెళ్తున్నానంటే నాకు కనీసం కారణం ఉండాలి కదండి, తిరగడానికి ఒక మంచి ఇల్లు అన్న ఉండాలి కదండి, మరి అన్నీ కూడా ఎత్తేనే కదండి నేను అక్కడికి వెళ్ళగలను. ఈ కొద్దిగా పాపాల కోసం వాళ్ళు వేసుకుని ఒప్పుకోవాలి చేరగా మరి తిరగాలంటే సువార్త ప్రకటించాలంటే అవన్నీ కొండలో రెప్పలు ఎక్కడి నుంచి తిరగలండి అని యేసు ప్రభు తండ్రి దగ్గర నుంచి ఒక ఆజ్ఞ తీసుకుని ఒక కారు బండి ఏదో అడిగి రాలేదు కదండి. ఏమీ లేదు ఆయన దగ్గర. ఏమీ లేకుండానే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చేసాడు అంతే. మనమేం అడుగుతున్నాం? ఎన్నో కోరికలు కోరతాం, ఇవన్నీ ఇస్తేనే చేద్దాం అని అంటాం. ఏమీ కోరకుండా దేవుడు పని చేసి ఏమన్నాడండి? మరి బాబు నీ తప్పు నా మీద వేసేసుకున్నాను అన్నాడు. దేవుడికి ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసండి? ప్రేమించడం ఇతరులని దేవునికి ఇస్తాను. ఆ ప్రేమ ఎలా ఉండాలంటేనంట, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమ వారికి నువ్వు తెలియచేయగలిగితే, పంచగలిగితే ఆటోమేటిక్గా వారు కూడా ఏమవుతారు? ప్రేమను తిరిగి నీకు ఇవ్వగలుగుతారని చెప్పాలండి. ప్రేమను ఇచ్చిన చోట ప్రేమించాం, ప్రేమించబడితే, ప్రేమించిన నీకు ప్రేమించబడితే కాబట్టి మొట్టమొదటి చేయాల్సిన ప్రేమించు. తప్పకుండా ఒక దినం తిరిగి మళ్ళీ దగ్గరికి వస్తే దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. కొద్ది మాట నా ప్రభు దీవించండి. మాకు ప్రార్థన చేసుకుందాం.